దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా. జయ హో దుర్గా భవానీ. ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. పైకి తొక్కాల, చుక్కలు చేతుల్లో చిక్కాల, అమ్మరు దీవెలు దక్కేలా అమ్మమారు చేయట్టి మొక్కాల, నింగి నేల ఉప్పొంగేలా, సంతోషాలే చిందెయ్యాల, గుళ్ళో దేవుడు సారథి కాగా, లారీ డ్రైవరు ఓనరు కాడా. నవరాత్రులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి ఎడ్ల బజార్లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవాలన్నీ కూడా చాలా అట్టహాసంగా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యువ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మేము ప్రారంభానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు యువ గారికి, ఈ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఉన్నత గారికి, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మరి టెంపుల్ కాబోయే మరి చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెదగోపురం చైర్పర్సన్ పోరాట శ్రీనివాస్ గారికి, వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా మనం ఈ కరోనా మహమ్మారి వల్ల ఏ పూజలు కానివ్వండి లేదా ఏ కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా మన అదృష్టం కొద్ది ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో మరి ప్రారంభించుకునే టైంకి మరి ఈ కరోనా వ్యాధి కొంచెం తగ్గడం వల్ల ఖచ్చితంగా ఈ నవరాత్రుల్ని మన 9 రోజులు కూడా చాలా అట్టహాసంగా చేయాలన్న ఆలోచనతోటి మరి మన ఎడ్ల బజార్లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో మరి ఈఓ గారితో ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. ఈ కరోనాకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా, వచ్చిన భక్తులకి ఎవరితో కూడా 1% కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో, ఎందుకంటే డిసెంబర్ నాటికి పూర్తిగా ఈ కరోనా మహమ్మారి పోతుందని అనుకుంటున్నాం. ఏదైతే రేపు నుంచి రాబోయే రోజుల్లో మన హిందువులకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా సక్రమంగా అయ్యేటట్టుగా మేము పక్కాగా ప్లాన్ చేసి, అదే తొందరలోనే మనకి ఏదైతే టౌన్కి సంబంధించిన మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో, పెదగోపురం కానివ్వండి, చిన్నగోపురం కానివ్వండి, కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి, ఈ మూడింటికి సంబంధించిన చైర్మన్ని కూడా ఈ తొందరలోనే 10 రోజుల లోపలనే వీళ్ళని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ అయిన వెంటనే ప్రతి చోట కూడా మరి హఠాత్తుగానే ఈ చైర్మన్లతో కూడా మేము ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మరి గత దాదాపు 7 నెలల నుంచి మనం ఏదో గుడికి వస్తున్నాం, కానీ గుడికి వచ్చినా అక్కడ మనం తృప్తిగా మనం దర్శనం చేసుకునే పరిస్థితి కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల లేదు. కానీ ఈరోజు ఈ నవరాత్రులు మనకి ప్రారంభమయ్యే టైంకి ఆ కరోనా మహమ్మారి మ్యాక్సిమం 70-80% తగ్గిందనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 9 రోజులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారు కానీ, సతీష్ గారు కానివ్వండి, మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతో ఈ 9 రోజులు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎక్కువగా భక్తులు వచ్చినా వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేయాలన్న ఆలోచనతో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు.